హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్ మన వ్యూ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అనేది మనమైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనమైతే చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ప్రతి ఇండికేటర్ ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో అందుకైతే టాప్ 5 ఇండికేటర్స్ తోటి అయితే మనమైతే ట్రేడింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇండికేటర్ని మాత్రం చూసి ఓకే ఫ్రెండ్స్, ప్రతి అయితే మనమైతే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసి మాత్రం ఇక్కడ ఈ ఇండికేటర్ మాత్రం రిమూవ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేసి అయితే మనమైతే చూద్దాం. రేపు మార్నింగ్ వీడియోలో మాత్రం మన వ్యూ ఏంటి అని చెప్పేసి రేపు మార్నింగ్ వీడియోలో మాత్రం చూసుకుందాం. ఇక్కడైతే నెక్స్ట్ ఇండికేటర్స్ మాత్రం యాడ్ చేసి దాని యొక్క వ్యూని మాత్రం మనం చూద్దాం. ఇక్కడ రోబో బ్రోకర్ మిస్డ్ పివోట్ పోవాలని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవైతే దీని ప్రకారంగా అయితే ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్లు మాత్రం ఇక్కడ చూస్తుంది. ఇక్కడ నుంచి అయితే మార్కెట్ అయితే ఇక్కడ దాకా ఇది మేజర్ సపోర్ట్. ఒక 48,500 అనే మేజర్ సపోర్ట్ అని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ పివోట్ పాయింట్ చూస్తుంది. ఓకే, దీన్ని అయితే మనం ఏదైతే పెద్ద యూజ్ అని లేదు, నెక్స్ట్ ఇండికేటర్గా మాత్రం చూద్దాం. దాంతో అయితే పెద్ద యూజ్ అయితే లేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే, రవ్ బ్రోకర్ రివర్సల్ ఎక్కడ రివర్సల్ అవుతుందో అని చెప్పేసి ఇది మాత్రం చూస్తుంది. ఎక్కడ రివర్సల్ అని చెప్పేసి చూస్తుంది ఇండికేటర్. చూసారు కదా, ఇక్కడ ఇండికేషన్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో అప్పటి నుంచి మాత్రం రివర్స్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ అయితే మంచి మూమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళి మనమైతే ఫర్దర్గా ఇవి మాత్రం సెట్టింగ్స్ ఈ రకంగా ఉందండి. ఇక్కడ బై మార్క్ సెల్ మార్క్ ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం మనం బై గ్రీన్ ఇద్దాం. ఇక్కడ సెల్ అనేది ఇక్కడ రెడ్ ఇస్తే ఇప్పుడు మాత్రం మనకు బై మనం ఇక్కడ చూసారుగా సెల్ ఇక్కడ బై ఇండికేషన్ ఇస్తే మాత్రం మళ్ళీ బై అయితే రావడం జరుగుతుంది. సెల్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇండికేషన్స్ యాక్టివేట్ అయ్యిందో అప్పుడు మాత్రం మనకైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఇండికేషన్స్ అండి. ఈ రకంగా చేస్తే మాత్రం ఇక్కడ చూసారు కదా, ఎప్పుడైతే ఇక్కడ యాక్టివేట్ అయ్యిందో ఇక్కడ డ్రాప్ అయితే అవుతుంది. దీంతో అయితే మంచి రిస్క్ రివార్డ్తో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇదైతే బెటర్ ఇండికేషన్స్ ఇలాంటివి మాత్రం చేసుకుని మాత్రం ట్రేడింగ్ చేస్తే మాత్రం మంచి, అంటే మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ ఇండికేషన్స్ పడేంతసేపు వెయిట్ చేస్తే మాత్రం ఫర్దర్గా మీకు మంచి మూమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారు, టాప్ 5 ఇండికేటర్స్ ఏమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దీన్ని కూడా ఓకే, బెటర్ ఇండికేషన్స్ ఈ రకంగా ఉన్నాయి. ఫర్దర్గా నెక్స్ట్ ఇండికేటర్ కూడా మనం చూసి వీడియోని అయితే క్లోజ్ చేద్దాం. ఇక్కడ దీన్ని కూడా క్లోజ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ కూడా చూద్దాం. ఓకే, ఇంతకుముందు ఏదైతే బెటర్ ఇండికేషన్స్ అది ఇది రవ్ బ్రోకర్ జియో గోస్టర్ పివోట్స్ అండి. ఇవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఇవనేది ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్గా పనిచేస్తే ఇది కూడా బెటర్ ఇండికేషన్స్ అని ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్నాయో ఇండికేషన్స్ ఇస్తే ఇప్పుడు ఈ ఇండికేటర్ ప్రకారం ఏంటి అని మనం చూద్దాం. రేపటి మూమెంట్ అయితే మనం చూద్దాం. ఇండికేటర్ ప్రకారం ఎంతవరకు కరెక్ట్ అయితే లేదని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఇండికేటర్ ప్రకారం కాల్ స్ట్రాంగ్ ఉందని చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ రేంజ్కి బిలో వస్తే మాత్రమే పుట్టు స్ట్రాంగ్ 48,800కి బిలో వస్తే మాత్రమే పుట్టు స్ట్రాంగ్ ఇక్కడ అయితే, లేదంటే మాత్రం అప్ సైడ్ ఉంటే మాత్రం దీనికి అప్ సైడ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రం కాల్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ సపోజ్ దీంతో అయితే మాత్రం ట్రేడింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఇది అనేది బెటర్గా వర్క్ చేస్తుంది. దీంతో కూడా బెటర్ ఇండికేషన్స్ ఈ రకంగా ఇండికేటర్ యూజ్ చేసినా కూడా అనేది అట్లీస్ట్ 6 మంత్స్ మాత్రం పేపర్ ట్రేడింగ్ అయితే చేసి ఫర్దర్గా మాత్రం పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 6 మంత్స్ పేపర్ ట్రేడింగ్ అనేది చాలా వరకు అయితే ఇంపార్టెంట్. మీరు పేపర్ ట్రేడ్ చేయండి. ఆప్షన్స్ అయితే మాత్రం మీ మనీ అయితే లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్స్ అయితే 100% ఉంటుంది. మీకు ఎలాంటి నాలెడ్జ్ అనేది లేకుండా ఆప్షన్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.